కవులకి ఇవ్వమనొచ్చు, రకరకాల బెదిరింపులు ఉంటాయి. డబ్బుతోటే పేదోడిని కొనాల్సిన పని లేదు సార్. పేదోడిని భయపెట్టి ఓటేపించుకొని ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎలా గెలిచినా గెలుపుని గెలుపుగానే ఆహ్వానిద్దాం. మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పేదోడిని గెలిపించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుంది. డెఫినెట్ గా మేము ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజలకు మంచి జరిగేటట్టు చేస్తామని చెప్పేసి మీ అందరి ముఖంగా మేము తెలియపరుస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా? డెఫినెట్ గా సార్. 67 సీట్లు ఉన్నప్పుడే 13-14 సీట్లతో ఎట్లా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వచ్చిన రోజు కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీ మీద బయటకు దిగుతున్నాడు, ఏంటి సోనియా గాంధీని ఎదిరించి ఒక్కడిగా పోతా ఉన్నాడని చెప్పేసి అనుకున్న స్థాయి నుంచి మేము కూడా ఖచ్చితంగా 151 సీట్ల దాకా వచ్చి భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలోకి రాష్ట్రాన్ని తీసుకుపోయే విధంగా మా ప్రయత్నం మేము చేశాం. ఖచ్చితంగా ఈ రోజు అవతల పార్టీకి అవకాశం ఇచ్చారు. అవతల పార్టీ వాళ్ళు మరింత మంచి చేయాలని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్ కు మంచి జరగాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటాం. ఖచ్చితంగా మేము కూడా చూస్తాం, వారికి తగిన సమయం ఇస్తాం, ప్రజలకు మంచి చేపించే విధంగా వాళ్ళని మేము మాకు సూచనలు సలహాలతోటి జరుపుతాం. మీ సూచనలు సలహాలు ఇంకా ప్రజలకు అవసరం లేదు సార్. మీకు ప్రతిపక్ష హోదా లేదు, మీరు ప్రతిపక్ష హోదా కోల్పోయారు. ఇంకా మీకు సూచనలు జనాలు తీసుకుంటే పౌరుడుగా చెప్పొచ్చు. ప్రతిపక్ష పాత్ర లేకపోయినందువల్ల పౌరుడుగా కూడా మాట్లాడటానికి వీలు లేదన్నంతగా మీరు చూసుకొని ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఆనందం ఉందో లేదో నాకు తెలియదు, కానీ బ్రహ్మనాయుడు గారి ముఖం మాత్రం కళకళలాడిపోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఆనందం ఉందో లేదో నాకు తెలియదు, కానీ బ్రహ్మనాయుడు గారి ఆనందాన్ని కానీ ఆ ఫోర్స్ కానీ చాలా స్పీడ్ గా ఉంది. పర్వాలేదు, మీరు సపోర్ట్ చేశారు కాబట్టి, మీరు సపోర్ట్ చేసినటువంటి పార్టీలు అధికారంలోకి వచ్చినాయి కాబట్టి సంతోషంగా ఉండాలి. మీకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ భుజం కాశారు మీరు కూడా, ఆ పార్టీలకు భుజం కాసి పార్టీలను అధికారంలో తీసుకురావడానికి మీరు కూడా పాత్ర పోషించారు. రైట్. చిన్నరెడ్డి గారు, బాధపడమాకండి, మీ బాధ నాకు అర్థమైంది. ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టు గెలిపోవడం సహజం. కాకపోతే ఏంటంటే మరీ ఒంటెందు పోకుండా ఉంటే మీకు ఖచ్చితంగా మీ పార్టీకి ఖచ్చితంగా భవిష్యత్తు అయితే ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. పూడి తిరుపతిరావు గారు ఉన్నారు, తిరుపతిరావు గారితో మాట్లాడదాం. బీజేపీ సీనియర్ నాయకులు. తిరుపతిరావు గారు, కంగ్రాచులేషన్ సార్. మొత్తానికి మీరు కూడా వైసీపీ పార్టీ స్థాయికి వచ్చేసారు. ఎందుకంటే పాపం వారి ఈ మధ్యకాలం మిమ్మల్ని 1% కూడా ఓట్లు లేవు, సో బీజేపీకి మాట్లాడే అర్హత లేదన్నారు. పెద్దగా వాళ్ళు ఇక్కడ చేసింది ఏం లేదు, వాళ్ళ 13 మీకు 8 స్క్రీన్ మీద చూస్తే